నాగు సారు ఇన్ని వీడియోస్ చూపించిన తర్వాత మాధురికి ఇల్లు గుర్తొచ్చిందంట. వామ్మో, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ల్యాండ్ పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలా, పంపించేసేయండి అని అనిందంట. ఇంక నాగు సార్ ఉండేసి లేదులే, నీకేం పనులున్నా సరే బీవీ టీంతో మాట్లాడి లోపలికి ఏదైనా పంపిస్తాను పేపర్స్, నువ్వు సైన్ కావాలంటే చేసుకో అంటే, లేదు లేదు నాకు ఇంట్లో పని ఉంది, నేను పోవాలా అని చెప్పినదంట. ఇప్పుడు దిగినట్టు ఉంది అసలు ఏందో, ఆమె ఒక బిగ్ బాస్ లవర్ లాగా, ఆమె ఒక బిగ్ బాస్, తనే ఒక బిగ్ బాస్ అయినట్టు అందరినీ ఒక డిక్టేటర్ లాగా డిక్టేట్ చేస్తూ ఉండింది. అన్ని వీడియోస్ చూపించారు. తనూజాని ఎందుకన్నావు నువ్వు తనూజ అని అంటే, అతను చెయ్యేసుకుంటుంటే ఏపించుకుంటుందని చెప్పని అన్నావా అని చెప్పేసి అదొక వీడియో చూపించారు. పవన్ కళ్యాణ్ అనింది కదా, అమ్మాయిల పిచ్చోడు, నాతో ఈ మాత్రం నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, అమ్మాయిల పిచ్చోడు అనేది. సరే, అమ్మాయిల పిచ్చోడు అంటే అది కరెక్టే, 50-50 అది అతనికి ఉంది. మనం కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాము. కానీ వాళ్ళు చెప్పే తీరు బాగాలేదు. కళ్యాణ్ సపరేట్గా పిలిచి, ఏంటి కళ్యాణ్ నువ్వు ఇలాగా బ్యాడ్గా పోతా ఉన్నావు చూసుకో అని చెప్పేది ఎట్టుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఎట్టుంది. ఇప్పుడు డీవాన్ పవన్ పిలిచి చెప్తున్నారు కదా, నువ్వు ట్రోల్ అయిపోతావు, నువ్వు కామ్గా ఉండు అన్నట్టు చెప్తున్నారు కదా. ఆ విధంగా అతను నిదానంగా చెప్పచ్చు కదా అనే ఉద్దేశంతో నేను అంటున్నాను. ఆ వీడియో చూపించారు. మళ్ళీ వచ్చేసి రీతుతో ఆ కూర దగ్గర గొడవ అది చూపించారు. ఇన్ని చూపించితే ఓ అమ్మ, నేనేదో 30% జనాలకి నచ్చాను, 20% జనాలకి నచ్చుతాను ఇక్కడ అని చెప్పి వస్తే నేను ఇట్లా బ్యాడ్ అయిపోతున్నాను, ఇంటికి పోతానని చెప్పిందంట.